హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్గా మనం ఇప్పటివరకు చేసిన వీడియోస్ ఏంటి అంటే ఒక బేసిక్ కాన్ఫిగరేషన్ అప్లికేషన్స్ని ఒక బేసిక్ ఫ్లోతో స్టార్ట్ చేసాం అండ్ బేసిక్ క్లాసెస్ క్రియేట్ చేసి ఒక నార్మల్ వేలో యాప్ని ఎలా బిల్డ్ చేసుకుంటాం అనేది చూసాం. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఒక నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవుతున్నాం, వచ్చేసి రిడక్స్ కాన్సెప్ట్. రిడక్స్ యూస్ చేసి ఎట్లా చేద్దామని బిఫోర్ మన టాపిక్లోకి వెళ్ళే ముందు, సో ఎవరైనా నా సోర్స్ కోడ్ని ఆల్రెడీ యూస్ చేస్తున్నప్పుడు నేను బై డిఫాల్ట్ ఇక్కడ మోక్ డేటాని కాన్ఫిగర్ చేసుకున్నాను ఎన్విరాన్మెంట్స్లో. సో ఇన్ కేస్ ఆ మోక్ ఎన్విరాన్మెంట్తో కనుక మీరు రన్ చేసుకోవాలంటే ఫస్ట్ జేసన్ సర్వర్ని స్టార్ట్ చేయాలి. సో నేను దాని కంఫర్ట్నెస్ కోసం ఆల్రెడీ ఇంకొక కమాండ్ కూడా యాడ్ చేసి పెట్టాను package.jsonలో. సో నేను షేర్ చేసిన లింక్ నుంచి లేటెస్ట్ పుల్ తీసుకొని లేటెస్ట్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని బిఫోర్ మీరు ప్రాజెక్ట్ రన్ చేసే ముందు ఇక్కడ రన్ స్క్రిప్ట్ ఇక్కడ మౌస్ ఓవర్ చేశారంటే ఈ కమాండ్ వస్తుంది, రన్ స్క్రిప్ట్ అని చెప్పేసి దీన్ని రన్ చేయండి. దీన్ని మాన్యువల్గా అయినా సరే మీరు ఇక్కడ npx ఆఫ్ అని చెప్పేసి కమాండ్ రన్ చేసినా ఓకే సరిపోతుంది. సో ఆటోమేటిక్గా అది నా మోక్ డేటా లోకల్ డేటాలని ఎట్లయితే కాన్ఫిగర్ చేశానో ఇక్కడ db.json ఆ డేటా అనేది వచ్చేస్తుంది. ఐ థింక్ సమ్వేర్ ఇక్కడ ఈ ప్లేస్లో మోక్ డేటా అని చెప్పి కాన్ఫిగర్ చేసాం. స్టిల్ ఎవరైనా ఇది కొత్తగా చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ నేను లింక్స్ కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి సో దట్ మీకు ఫ్లో అనేది ఉంటుంది. సో ఈ రిడక్స్ కాన్సెప్ట్ని మనం ఒక టూ పార్ట్స్లో చేసుకుందాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి అసలు రిడక్స్ బేసిక్ ఓవర్వ్యూ గురించి చూద్దాం, అసలు ఏంటి అనేది. జస్ట్ వెరీ బేసిక్, డీటెయిల్డ్ థియరిటికల్గా వెళ్ళట్లేదు, హై లెవెల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది అప్లికేషన్ నౌ. సో ఎస్, ఇది బేసిక్గా ఓవరాల్గా రిడక్స్ వర్క్ అయ్యే ఫ్లో అనమాట. మనకి ఇక్కడ యాక్షన్స్, రెడ్యూసర్, స్టోర్, స్టేట్, యూఐ అని చెప్పేసి ఉంటాం. అసలు ఫస్ట్ రిడక్స్ యూజ్ ఏంటి అంటే, అసలు రిడక్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు అని అంటే, ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు ఇక్కడ బిల్డ్ చేసిన స్క్రీన్లో కనుక మనం చూస్తే మనం ఈ డేటాని బైండ్ చేసుకోవడానికి ఏం చేసాం, ఒక అరేని తీసుకున్నాం. ఫ్లాట్ లిస్ట్ స్టేట్లో ఒక అరే తీసుకొని యూజర్స్ లిస్ట్ అని ఏపీఐ నుంచి వచ్చిన డేటాని ఈ స్టేట్లో ఉన్న యూజర్స్ లిస్ట్కి అప్డేట్ చేసి దాన్ని మనం ఫ్లాట్ లిస్ట్కి బైండ్ చేసాం అనమాట. సో ఇది మనం చేసిన ప్రాసెస్. సోఫార్ ఇక్కడ అపెండ్ చేసుకున్నాం, ఫ్లాట్ లిస్ట్లో డేటా వచ్చేసి దీన్ని బైండ్ చేసుకున్నాం. బట్ కానీ ఈ స్టేట్ అనేది ఏంటి అంటే ఓన్లీ స్పెసిఫిక్ టు ది లిమిటెడ్ టు ది క్లాస్. ఈ క్లాస్ వరకు మాత్రమే లిమిటెడ్ ఇది. సో విచ్ ఈస్ ఇండెక్స్ క్లాస్. ఈ క్లాస్ వరకు మాత్రమే యాక్సెసిబుల్ అండ్ యూజబుల్, లిమిటెడ్ అనమాట. సమ్ అదర్ క్లాస్లో సేమ్ వాల్యూస్ని యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోలేం, అంటే స్టేట్ వాల్యూని యూజ్ చేసుకోలేం. ఓన్లీ ఇన్ కేస్ మీకు కావాలి అంటే నావిగేషన్ నుంచి ఆ వాల్యూని పాస్ చేసుకోగలరు, కానీ పర్టికులర్ వాల్యూస్ని జస్ట్ ఆబ్జెక్ట్స్ లాగా ఇట్లా పాస్ చేసుకోగలరు, కానీ ఒక క్లాస్లో ఉన్న స్టేట్ని ఇంకొక క్లాస్లోకి యూజ్ చేసుకోలేమన్నమాట. ఆ స్టేట్ అనేది స్పెసిఫిక్ టు ది పర్టికులర్ క్లాస్ అనమాట. సో దీన్ని ఓవర్కమ్ చేస్తూ ఒక సేమ్ స్టేట్ని సమ్ అదర్ క్లాసెస్లో యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చిన కాన్సెప్ట్ రిడక్స్ కాన్సెప్ట్ అనమాట. ఇది ఫ్రేమ్ వర్క్ అనమాట. సో మోస్ట్లీ ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే మనం వెబ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం, సేమ్ మొబైల్ అప్లికేషన్స్లో కూడా యూజ్ చేస్తాం. వెబ్ అప్లికేషన్లో ఎందుకు బాగా ఎక్కువ యూజ్ చేస్తారు అంటే, సో ఇప్పుడు మనం ఒక స్క్రీన్ వచ్చేసరికి మనకి చిన్నది ఒకటే స్క్రీన్ ఉంటుంది. మోస్ట్లీ మనకు వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ ఒకటే ఫంక్షన్, ఏదైనా మేబీ లిస్ట్ కావచ్చు, అది ఫంక్షనాలిటీ మనం ఇంప్లిమెంట్ చేసేది ఒకటే ఉండొచ్చు. బట్ వెబ్కి వచ్చేసరికి మనకి కనిపించే ఒక విండోలో బిట్స్ అండ్ పీసెస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కార్నర్ వచ్చేసి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది, రైట్ సైడ్ ఒక కార్నర్ ఉంటుంది, అండ్ బాటమ్ వచ్చేసి మెసేజెస్ ఉంటాయి, అండ్ ఇక్కడ వచ్చేసి గ్రిడ్స్ ఉంటాయి, అండ్ పైన డాష్ బోర్డ్ ఉంటుంది. సంథింగ్ ఒకటే స్క్రీన్లో వేరియస్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి అనమాట. సో ఆ వేరియస్ ఫంక్షనాలిటీస్లో ఉన్నప్పుడు స్టేట్స్ అనేది రీయూజబిలిటీ ఉంటే డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా అవుతుంది. బికాజ్ ఎందుకంటే ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఆల్రెడీ మనకి హ్యాండీగా ఉంటే ఎక్కడ కావాలంటే అక్కడ విడ్జెస్లో కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, బాటమ్ ఉన్న ఫంక్షనాలిటీస్లో కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాండీగా యూజ్ చేసుకోవడం వల్ల డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో దాని పర్పస్ కోసం ఇంట్రడ్యూస్ చేసింది యాక్చువల్గా రిడక్స్ అనేది. సేమ్ అదే ఫంక్షనాలిటీని మన మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక సింగిల్ స్టేట్ మెయింటైన్ చేసుకొని ఆ సింగిల్ స్టేట్ తోటి ఈ ఎంటైర్ అప్లికేషన్ మొత్తం వాల్యూస్ అక్రాస్ ది అప్లికేషన్ ఈ వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్టేట్లో డిఫైన్ చేసుకున్న యూజర్స్ లిస్ట్ అనేది ఎంటైర్ అప్లికేషన్లో నేను ఏ క్లాస్లో కావాలంటే ఆ క్లాస్లో యాక్సెస్ చేసుకొని సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. సో అది ఈ రిడక్స్ ఉన్న అడ్వాంటేజ్. సో ఈ రిడక్స్కి ఏం చేస్తాము అంటే ఈ పార్ట్స్గా డివైడ్ చేస్తాం అనమాట మనం లైఫ్ సైకిల్ వైజ్.
సో దీనికి ఫస్ట్ యాక్షన్స్ రెడ్యూసర్స్ని మనం బిల్డ్ చేయాలి అండ్ స్టోర్స్ అనేది. సో ఈ ఇండివిజువల్ దాంట్లో అసలు డీటెయిల్గా ఒక్కొక్క దాంట్లో బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం. సో దీనికి ఒక శాంపిల్ కోసం ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ డిఫైన్ చేసిన ట్యాబ్స్లో ఒక ఈ టు డూ ట్యాబ్స్ తీసుకుందాం. సో దీన్నే టు డూ బేస్ చేసుకొని ఒక బేసిక్ శాంపిల్తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్, తర్వాత నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవుదాం. సో ఈ టుడూలో నేనేం చేస్తానంటే ఫస్ట్ వితౌట్ రెడిక్స్ తోటి మీకు చేసి చూపిస్తాను. జస్ట్ ఒక బటన్ యాక్షన్ క్లిక్ చేసి కౌంట్ ఇంక్రీజ్ చేసేటట్లు మనం స్టేట్లో చేసిన శాంపిల్ వైజ్ ఒక వెరీ బేసిక్ చేద్దాం. సో నేను దాన్ని బిల్డ్ చేసి పెడతాను సో వీడియో లెంత్ తగ్గించడం కోసం. సో ఎస్, నేను ఒక బటన్ తీసుకొని ఈ బటన్ క్లిక్లో ఈ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట. ఇది వెరీ బేసిక్ ఫండమెంటల్ బేసిక్ ఫంక్షనాలిటీ. మనం స్టేట్స్ కాన్సెప్ట్ అప్పుడు కూడా చూసాం. స్టేట్ వేరియబుల్ తీసుకొని జస్ట్ బటన్ దీన్ని ఇక్కడ అసైన్ చేయడం, దిస్ డాట్ స్టేట్ డాట్ వేరియబుల్ అండ్ బటన్ క్లిక్ యాక్షన్లో ఈ కౌంట్ వేరియబుల్ని ఇంక్రీజ్ చేస్తున్నాం అండి. దట్స్ ఇట్. సో సేమ్ ఇదే ఫంక్షనాలిటీని సేమ్ దీన్ని మనం రిడక్స్ యూస్ చేసుకొని ఎట్లా చేద్దామని చెప్పి స్టార్ట్ చేద్దాం. సో అప్పుడు కంపారిజన్ వైజ్ దీనికి దానికి డిఫరెన్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది రిడక్స్. అదర్వైజ్ రిడక్స్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు కూడా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో చాలా కన్ఫ్యూజ్డ్గా అనిపించింది. అసలు యాక్షన్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడ కాల్ అవుతుంది, ఏం ట్రిగ్గర్ అవుతుంది అనేది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. బట్ ఈ శాంపిల్ వైజ్ కంపారిజన్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో లెట్స్ ట్రై. సో దీనికోసం ఏం చేస్తామంటే మనం ఎస్ఆర్సీలో స్క్రీన్స్ కాకుండా స్క్రీన్స్ వైజ్ ఈ యూఐ అనేది సేమ్ స్క్రీన్స్ ఉంటాయి, బట్ ఫ్లో వైజ్ మనం యాక్షన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ యాక్షన్స్ అనేదాన్ని క్రియేట్ చేసుకుందాం. సో ఈ యాక్షన్స్ అనేదానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో మేబీ మీరు కూడా బ్లాంక్ అట్లా యాక్షన్స్ అంటే ఇక్కడ యాక్షన్సే ఉండాలి అని చెప్పేసి అవసరం లేదు. అప్ టు యువర్స్, మీ కంఫర్ట్ వైజ్ మీకు ఫెమిలియారిటీ ఎట్లా ఉంటే అట్లా కదా. రిడక్స్ అనే సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో ఓన్లీ రిడక్స్ రిలేటెడ్ పెట్టుకున్న కంఫర్టబుల్ అయినా ఫైన్. అది యాక్షన్స్ అని కాకుండా మీ కంఫర్ట్ వైజ్ ఎలా ఉంటే అలా. జనరల్ ఫ్లో వైజ్ యాక్షన్స్ అండ్ రెడ్యూసర్స్ ఉంటాయి కాబట్టి నేమింగ్ అనేది సేమ్ అదే మనం యూజ్ చేస్తాం. అండ్ ఇందులో సో ఐఎమ్ క్రియేటింగ్ టు డూ యాక్షన్స్ డాట్ జేఎస్ ఫైల్ క్రియేట్ చేశాను. సేమ్ వే రెడ్యూసర్స్కి కూడా ఇంకొక రెడ్యూసర్ కూడా క్రియేట్ చేస్తాను. రెడ్యూసర్స్ ఫోల్డర్ క్రియేట్ చేసి రెడ్యూసర్స్లో టు డూ రెడ్యూసర్ డాట్ జేఎస్. సో ఇట్లాగా మనకి మాడ్యూల్ వైజ్ రిడక్స్ యూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈచ్ మాడ్యూల్కి వచ్చేసి ఒక్కొక్క దాని యాక్షన్ ఫైల్ అండ్ దాని రెడ్యూసర్స్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. అది మీది యాక్షన్స్లో ఇండివిజువల్ మాడ్యూల్ క్రియేట్ చేసి టు డూ అని చెప్పేసి దానికి అగెనిస్ట్గా క్రియేట్ చేసుకున్న ఫైన్, అది మొత్తం అన్ని ఫైల్స్ కలిపి ఒకే దాంట్లో క్రియేట్ చేసుకున్న ఫైన్, అప్ టు యువర్స్ మీ కంఫర్ట్ వైజ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక యాక్షన్ని క్రియేట్ చేద్దాం, విచ్ ఈస్ ద కాన్స్టెంట్. ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. సిమిలర్ టు అంటే ఇక్కడ యాక్షన్ అంటే ఏంటి అంటే జనరల్గా ఇక్కడ నేను క్రియేట్ చేసిన బటన్ ప్లస్ యాక్షన్ ఈవెంట్ టు డూ వేర్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఆన్ ప్లస్ బటన్ యాక్షన్ నేను ఏదైతే క్రియేట్ చేశానో సేమ్ ఇదే ఆన్ ప్లస్ బటన్ యాక్షన్ని నేను ఈ యాక్షన్స్లో క్రియేట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ యాక్షన్ డిక్లేర్ చేసుకున్నట్లు సేమ్ అదే వేలో మనం ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం, విచ్ ఈస్ కాన్స్టెంట్ do add operation something up to yours. Naming wise నేను just do add operation అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఎక్స్పోర్ట్. సో ఈ యాక్షన్లో మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ క్రియేట్ చేసినట్లు స్ట్రైట్ అవే మనం స్టేట్కి అప్డేట్ చేయలేం అనమాట. సో దీంట్లో స్టేట్ కాన్సెప్ట్ ఉండదు. ఇప్పుడు రెడక్స్లో స్టేట్ అంటే మనం క్రియేట్ చేస్తున్న ఈ స్టేట్ అనేవి అన్నీ వచ్చి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రియేట్ చేసిన స్టేట్స్ అన్నీ వచ్చి రెడ్యూసర్స్లో మెయింటైన్ చేస్తాం మనం. అండ్ యాక్షన్లో వచ్చేసి ఏ రెడ్యూస్ అనేది లింక్ అవ్వాలి, ఏ యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం అనమాట. సో దీనికి కాన్స్టెంట్ వైజ్ దీనికి సింటాక్స్ వచ్చేసి రిటర్న్ ఆఫ్. సో ఈ రిటర్న్లో మనం ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలి అని చెప్పి టైప్ మెన్షన్ చేయాలి అండ్ కమ్ ఆఫ్. ఇఫ్ ఇన్ కేస్ ఇన్పుట్ వాల్యూస్ ఏమన్నా ఉంటాయి ఆ ఇన్పుట్ వాల్యూస్ కోసం పేలోడ్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తామండి. దీంట్లో ఇన్పుట్ వాల్యూస్ అంటే ఈ యాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఫ్రంట్ అండ్ యూఐ నుంచి ఏదైనా సమ్ వాల్యూ పాస్ చేయాలనుకుంటే ఆ పాస్ చేయాల్సిన వాల్యూస్ వచ్చేసి పేలోడ్లో ఉంటాయి అనమాట. సో పేలోడ్లో మేబీ ఇక్కడ నుంచి మీరు ఏమైనా వాల్యూ ఇన్పుట్ మెథడ్ ఇక్కడ కాల్ చేసేటప్పుడు పాస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్ ప్రెస్ అనే బటన్ ఉంది కదా, సమ్ ఈ వాల్యూ ఏమన్నా 10 కానీ 20 కానీ అట్లా పాస్ చేస్తే ఇక్కడ యూఐ నుంచి పాస్ చేసిన ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలనుకుంటే ఇట్లా మన ఇన్పుట్ వాల్యూస్ మెన్షన్ చేసుకున్న దాంట్లో వస్తుంది అనమాట. సంథింగ్ లైక్ కౌంట్.
అని మెన్షన్ చేసుకుంటే ఈ కౌంట్ అనేది నేను ఇక్కడ యూజ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఇది యూనిక్ ఐడెంటిఫైర్ అనమాట. ఈచ్ యాక్షన్కి ఈ ఐడెంటిఫైర్తోనే మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ యూనిక్ ఐడెంటిఫైర్ వచ్చేసి సమ్ కీ లైక్ నార్మల్ టెక్స్ట్, డూ, యాడ్, ఆర్ మేబీ టు డూ, యాడ్, ఆపరేషన్, సంథింగ్ ఇట్లాగా ఒక కీని స్టాటిక్ వాల్యూస్తో మనం మెయింటైన్ చేసుకుంటాం. సో ఈ స్టాటిక్ వీడియోస్ని ఇట్లా మనం స్టాటిక్ వేరియబుల్స్ని ఇట్లాగా జనరల్ డైరెక్ట్ ఎక్కడ రాయటం వల్ల మేబీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సమ్వేర్ ఎల్స్ మనం రెడ్యూసర్స్లో కూడా సేమ్ ఇదే కీని ఐడెంటిఫై చేసి యూజ్ చేసుకుంటాం, దానివల్ల మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి మనం ఏం చేస్తానంటే డైరెక్ట్ ఎక్కడ యూజ్ చేసే బదులు ఎనీహో మనకు కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాన్స్టెంట్స్ని ఇంకో కాన్స్టెంట్స్ క్రియేట్ చేసుకున్నాం, విచ్ ఈస్ let's name it as regex constant dot js. సో ఈ regex constant లో ఏం చేస్తానంటే export constant to do add operation అని చెప్పేసి సేమ్ ఇదే ఇక్కడ యాక్షన్లో పర్ఫామ్ అవుతున్న స్టాటిక్ వేరియబుల్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటి, స్ట్రైట్ అవే నేను ఎక్కడైతే అలా యూనిక్ ఐడెంటిఫైయర్ కావాలో దాని ప్లేస్లో స్ట్రైట్ అవే నేను దీన్ని యూజ్ చేసుకుంటాను అనమాట. సో దట్ అప్పుడు ఏంటి నాకు మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ లేకుండా ఉంటాయి అండ్ రీయూజబిలిటీ కూడా ఉంటుంది. విచ్ ఈస్ కాన్స్టెంట్స్ స్లాష్ రిడక్స్ కాన్స్టెంట్స్. సో దట్స్ ఇట్. సో ఇక్కడ టైప్లో ఇన్స్టెడ్ ఆఫ్ స్టాటిక్ నేను ఇట్లాగా జనరల్గా తెచ్చుకుంటాను అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఇన్పుట్ వాల్యూ ఏం అవసరం లేకపోతే ఓన్లీ స్ట్రైట్ అవే టైప్ అనేది చాలు, పేలోడ్ ఏం అవసరం లేదు, టైప్ అని ఇచ్చేసి పాస్ చేస్తే చాలు. సో ఇప్పుడు ఇది యాక్షన్ని క్రియేట్ చేయడం, దట్స్ ఇట్. యాక్షన్ని క్రియేట్ చేయడం ఇంతే. అండ్ నౌ రెడ్యూస్ అని క్రియేట్ చేసుకుందాం. సో ఇంకా నేనేమి ఎక్కడ ఏమీ లింక్ చేయలేదు, జస్ట్ క్రియేట్ చేశాను అంతే. సో అప్పుడే ఆ లింకింగ్ వరకు వెళ్ళలేదు మనం ఇంకా. సో ఫస్ట్ రెడ్యూస్ జస్ట్ ఇండివిజువల్ యాక్షన్ని క్రియేట్ చేశాను. ఇది ఇండివిజువల్ ఫైల్, ఇండివిజువల్ యాక్షన్. అండ్ జస్ట్ నేమింగ్ వచ్చేసి టుడే యాక్షన్స్ అని చెప్పేసి పెట్టుకున్నాను నా ఐడెంటిఫికేషన్ కోసం. అండ్ టు డూ రెడ్యూస్ అని చెప్పేసి నా ఐడెంటిఫికేషన్ కోసం పెట్టుకున్నాను అనమాట. సో అంతేగాని దేనికి ఇంకా లింక్ చేయలేదు, యాక్షన్కి కానీ నా క్లాస్కి కానీ. ఫస్ట్ క్రియేట్ చేద్దాం మనం. సో దీనికి కూడా సిమిలర్గా ఎక్స్పోర్ట్ విచ్ ఈస్ కాన్స్టెంట్ ఆఫ్ మేబీ టు డూ రెడ్యూసర్. సో ఇప్పుడు రెడ్యూసర్ అనేది ఏంటి అంటే నథింగ్ బట్ ఈ రెడ్యూసర్స్లో మనం క్లాసెస్లో క్రియేట్ చేసుకున్న స్టేట్ వేరియబుల్స్ అన్నీ మనం రెడ్యూసర్స్లో క్రియేట్ చేస్తాం అనమాట. సో ఎక్కడైతే మై కౌంట్ అని ఇక్కడ కౌంట్ నేను వేరియబుల్ తీసుకున్నాను అది కావచ్చు, అది ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వెళ్ళినప్పుడు యూజర్స్ లిస్ట్ కానీ యూజ్ లిస్ట్ రిఫ్రెషింగ్ కానీ ఇట్లా స్టేట్ వేరియబుల్స్ ఏదైతే నాకు కావాలో అవన్నీ నేను ఈ రెడ్యూసర్స్లో క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో ఈ రెడ్యూసర్ అనే దాన్ని అందుకు యూజ్ చేస్తాం. సో రెడ్యూసర్ ఇస్ నథింగ్ బట్ సో ఫంక్షన్ అగైన్ దీంట్లో కూడా మనం రిటర్న్ చేస్తాం. దానికంటే ముందు సేమ్ అగైన్ దీనికి ఒక కాన్స్టెంట్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం. ఇనిషియల్ స్టేట్ అని చెప్పేసి మనం ఇక్కడ డిక్లేర్ చేసుకొని ఇనిషియల్ స్టేట్ ఆబ్జెక్ట్స్ని డిక్లేర్ చేసుకుంటాం అనమాట. విచ్ ఈస్ సో ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ దాంట్లో ఏం తీసుకున్నాం, కౌంట్ సంథింగ్ ఈ కౌంట్. సో ఎక్కడ తీసుకున్న కౌంట్ వచ్చేసి ఈ రెడ్యూసర్లో ఇనిషియల్గా మనం డిక్లేర్ చేసుకుంటున్న వేరియబుల్ కౌంట్ ఈక్వల్స్ టు 0 ఈ వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం. సో అండ్ కామన్ సింటాక్స్ వచ్చేసి మనకి డిక్లరేషన్ మిస్టేక్. సో ఈ కామన్ సింటాక్స్ వచ్చేసి ఈ ఇనిషియల్ స్టేట్ని ఇప్పుడు ఎవ్రీ రెడ్యూసర్కి ఒక స్టేట్ ఉంటుంది అనమాట కంపల్సరీ. ఎవ్రీ రెడ్యూసర్ని ఈక్వల్ టు ఒక ఎగ్జిస్టింగ్ స్టేట్. అంటే ఇప్పుడు ఈ మాడ్యూల్కి వచ్చేసి టు డూ రెడ్యూసర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాష్ బోర్డ్ చేయాలంటే డాష్ బోర్డ్ రెడ్యూసర్ ఉంటుంది, అండ్ హోమ్ ఉంటే హోమ్ రెడ్యూసర్ ఉంటుంది. సో ఈ రెడ్యూసర్ మొత్తానికి ఒక్కొక్క రెడ్యూసర్కి ఇండివిజువల్ రెడ్యూసర్స్కి స్టేట్ ఉంటుంది. అంటే అప్లికేషన్లో ఎగ్జిస్టింగ్ స్టేట్ ఉంటుంది అనమాట. సో ఆ ఎగ్జిస్టింగ్ స్టేట్లో ఈ ఇండివిజువల్ ఆపరేషన్స్ని ఇండివిజువల్ స్టేట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో మొత్తానికి ఇప్పుడు మన మోటో వచ్చేసి రిడక్స్ యూజ్ చేసామంటే ఎంటైర్ అప్లికేషన్ మొత్తంలో ఒక సింగిల్ స్టేట్ని మెయింటైన్ చేస్తాం. సో ఎగ్జిస్టింగ్ సింగిల్ స్టేట్ అన్నీ వచ్చేసి ఇండివిజువల్ ఎవ్రీ రెడ్యూసర్కి అపెండ్ చేసుకుంటూ యాడ్ ఆన్గా మనకి ఎడిషనల్గా మనకి మాడ్యూల్ వైజ్ కావాల్సిన స్టేట్స్ని మనం డిక్లేర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో దానికోసం ఏం చేస్తామంటే స్టేట్ వేరియబుల్ని ఈక్వల్స్ టు విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇనిషియల్ స్టేట్ ఏదైతే మనం ఇక్కడ డిక్లేర్ చేసామో ఈ స్టేట్కి ఈక్వల్స్ టు ఇనిషియల్ స్టేట్ అని చెప్పి ఇనిషియల్ స్టేట్ని అసైన్ చేసేస్తాం. అండ్ ఎడిషనల్గా
దీంట్లో యాక్షన్స్ అని చెప్పేసి వస్తాయి. యాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకి ఈ యాక్షన్ క్లాసెస్లో నుంచి వచ్చిన ఈ యాక్షన్స్ అనేవి అక్కడ యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇది విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నుంచి పాస్ చేసిన టైప్ మనం ఐడెంటిఫై చేసి ఏ టైప్ ఇప్పుడు ఏ ఆపరేషన్ కావాల్సిన స్టేట్ ఆపరేషన్ మనం చేయాలి అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ యాక్షన్ ఆబ్జెక్ట్ని పాస్ చేసుకుంటాం అనమాట. ఇట్స్ జస్ట్ అన్ యాక్షన్స్ కాదు. సో ఇప్పుడు నెక్స్ట్ మూవ్ అవుదాం. సో ఇంకా లింక్ చేయలేదు ఇది ఇవన్నీ, నెక్స్ట్ ఫర్దర్గా స్టెప్ బై స్టెప్. దీంట్లో ఒక మల్టిపుల్ యాక్షన్స్ ఉండొచ్చు, కానీ మల్టిపుల్ యాక్షన్స్కి ఒక సింగిల్ రిడ్యూసర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. బికాజ్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం రియలిస్టిక్గా ఆలోచిస్తే ఇక్కడ స్టేట్ వేరియబుల్ తీసుకున్నాం, స్టేట్ ఈక్వల్స్ టు మై కౌంట్ అని చెప్పేసి తీసుకున్నాం. సో ఇక్కడ నేను ఒక యాక్షన్కి వచ్చేసి ప్లస్ ఆపరేషన్ చేశాను, ఇది వచ్చేసి ఒక యాక్షన్. సో ఇంకొక యాక్షన్ ఉండొచ్చు నాకు నెగిటివ్ బటన్, మైనస్ బటన్ అని చెప్పేసి, దాంట్లో వచ్చేసి నేను -1 చేయొచ్చు. అండ్ ఇంకొక బటన్ యాక్షన్లో దాన్ని మల్టిప్లై చేయొచ్చు. అట్లాగా మల్టిపుల్ ఆపరేషన్స్ ఉండొచ్చు. బట్ వాటన్నిటికీ యూజ్ చేసే వచ్చేసి సింగిల్ స్టేట్ ఆబ్జెక్ట్ని నేను యూజ్ చేసుకుంటాను. బట్ ఓన్లీ బిజినెస్ లాజిక్ అనేది చేంజ్ అవుతుంది. సో అట్లాగా సేమ్ కేసెస్లో మనకి మల్టిపుల్ యాక్షన్స్ ఉండొచ్చు అనమాట ఇక్కడ. బట్ ఈ మల్టిపుల్ యాక్షన్స్ అన్నిటికీ వచ్చేసి ఒక సింగిల్ రిడ్యూసర్ ఉండొచ్చు, ఒక సింగిల్ స్టేట్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు. సో అందుకని ఇప్పుడు మల్టిపుల్ యాక్షన్స్, సెవరల్ యాక్షన్స్ ఉన్నా కానీ ఒక సింగిల్ రిడ్యూసర్లో మన ఆపరేషన్స్ అనేదాన్ని పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ అది మల్టిపుల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఏ యాక్షన్కి ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి డిఫరెన్షియేట్ చేయడానికి మనం స్విచ్ కేసు ఒకదాన్ని రాసుకుంటాం అనమాట. ఈ స్విచ్ కేసులో ఏ యాక్షన్ పర్ఫామ్ అవుతుంది అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసుకుంటాం, which is మనకి యాక్షన్ డాట్ టైప్ను ఐడెంటిఫై చేసి, ఇక్కడ మనం ఆల్రెడీ యాక్షన్ డాట్ టైప్లో ఈ యూనిక్ ఐడెంటిఫైయర్స్ని మెన్షన్ చేసాం, విచ్ ఈజ్ సంథింగ్ ఇక్కడ ఒక కాన్స్టెంట్ టెక్స్ట్ వేరియబుల్. సో ఈ ఐడెంటిఫైయర్ని ఐడెంటిఫై చేసి ఈ యాక్షన్ కనుక పర్ఫామ్ అయితే రిడ్యూసర్లో జరగాల్సిన యాక్షన్. సో నాకు టు డూ యాడ్ ఆపరేషన్ వస్తే నాకు ఎడిషన్ పర్ఫామ్ చేయాలి. కావాల్సిన బిజినెస్ లాజిక్ని ఇంకా ఆ కేసెస్లో రాసుకుంటాం. స్విచ్ కేసు యూజ్ చేసుకొని స్విచ్ కేసెస్లో ఆ కావాల్సిన ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. స్విచ్ కేస్ బేసిస్లో కేస్ అండ్ మనకి అగైన్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ యూజ్ చేసుకోవడం కోసమే నేను ఏం చేశానంటే సేమ్ దాన్ని కాన్స్టెంట్లో మెయింటైన్ చేశాను అనమాట, సేమ్ టు డూ ఆపరేషన్స్. సో మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉంటుంది ఇండివిజువల్గా స్టాటిక్గా మెయింటైన్ చేయడం కన్నా. కేస్ ఇది కనుక అయితే విచ్ ఈస్ రిటర్న్ ఆఫ్ ఏ ఆపరేషన్, ఏ బిజినెస్ లాజిక్ పర్ఫామ్ అవ్వాలని చెప్పేసి మనం దీన్ని మెన్షన్ చేసుకుంటాం. టు డూ ఆపరేషన్ కనుక చేయాలి అనుకుంటే యాడ్ ఆపరేషన్. సో ఇక్కడ మనం చేసినట్లే ఇప్పుడు ఇక్కడ ఇందులో జరగాల్సిన ఆపరేషన్ అనే దాన్ని మనం పర్ఫామ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కౌంట్ ఈక్వల్స్ టు, ఇక్కడ టాప్లో మనం డిక్లేర్ చేసుకున్న కౌంట్ వేరియబుల్ ఈక్వల్స్ టు కాలన్. ఈ స్టేట్లో ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ వాల్యూస్ వస్తాయి. ఎగ్జిస్టింగ్ వాల్యూ కరెంట్ వాల్యూ +1. దిస్ ఈజ్ సిమిలర్ టు స్టేట్ డాట్ కౌంట్ అనేది ఈ స్టేట్లో ఉన్న వేరియబుల్ డాట్ కౌంట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మన ఎగ్జిస్టింగ్ వాల్యూ దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ అని ఎట్లాగైతే తీసుకున్నామో అట్లాగే ఈ స్టేట్లో కరెంట్ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ అవన్నీ ఉంటాయి అనమాట. సో బిఫోర్ ఇది పర్ఫామ్ చేసే ముందు ఏంటి అంటే ఆల్రెడీ ఈ సింగిల్ స్టేట్ మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అంటే అప్లికేషన్కి మనం ఎగ్జిస్టింగ్ స్టేట్ని యాక్సెస్ చేసుకోవాలి, విచ్ ఈస్ ట్రిపుల్ డాట్ స్టేట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రీవియస్ స్టేట్కి ఎడిషన్గా ఈ నెక్స్ట్ ఆపరేషన్ అనేదాన్ని పర్ఫామ్ చేస్తాను అనమాట. ట్రిపుల్ డాట్ స్టేట్ ఈక్వల్స్ టు అంటే ఎగ్జిస్టింగ్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్. సో ఇప్పుడు ఈ రెడ్యూసర్ని మనం లింక్ చేసేటప్పుడు ఫర్దర్గా ఇవి ఇండివిజువల్ కేసెస్ అయితే ఇది పర్ఫామ్ అవ్వాలని చెప్పేసి బిజినెస్ లాజిక్ చేస్తున్నాం. సో అంటే టు డూ రెడ్యూసర్ని యూజ్ చేసుకోగానే సమ్ స్టేట్ అనేది దానికి రిటర్న్ చేయాలి. సో అది ఏంటి అంటే ఇప్పుడు కేసెస్ వైజ్ ఉంటే ఈ బిజినెస్ లాజిక్ పర్ఫామ్ అవ్వాలని చెప్పి మెన్షన్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ ఏ కేసు లేకుండా బై డిఫాల్ట్ రిటర్న్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్ని మనం రిటర్న్ చేసేయాలన్నమాట. రిటర్న్ స్టేట్. సో దట్స్ ఇట్. ఇది ఒక రెడ్యూసర్ని క్రియేట్ చేసుకోవడం.
సో దట్స్ ఆల్ సో ఫార్. అంతే, మనకి సింపుల్ బిజినెస్ లాజిక్ కాబట్టి సింపుల్గా ఇక్కడ స్టేట్ ఆఫ్ అకౌంట్ 1 యూస్ చేసుకున్నాం. ఫర్దర్గా మనకి ఒక అరేకి వాల్యూస్ అపెండ్ చేయాలన్నా కానీ ఆర్ సమ్ ఏదన్నా బిజినెస్ లాజిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా కానీ అవన్నీ ఈ కేసెస్ రాసుకొని మల్టిపుల్ రెడ్యూసర్స్లో స్విచ్ కేసెస్లో దానికి రిలవెంట్ బిజినెస్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం అనమాట. సో మేబీ అంటే ఇన్ కేస్ ఏపీఎస్ లోడ్ అయినప్పుడు స్విచ్ కేసులో డేటా లోడెడ్ సంథింగ్ అట్లా కేసెస్ రాసుకొని అది లోడ్ అయినప్పుడు సమ్ ఇక్కడ రాసుకున్నట్లు బులియన్ వేరియబుల్స్ని ఫాల్స్ చేసుకోవడం, ట్రూ చేసుకోవడం. సో ఇట్లాగా రీఫ్రెషింగ్ ఫాల్స్ అయిపోతే రీఫ్రెష్ ఫాల్స్ అయిపోవడం, ఈజ్ లోడింగ్ కంప్లీట్ అయిపోతే లోడింగ్ కంప్లీట్ అవ్వడం, యూజువల్ లిస్ట్ అనే దానికి డేటా అపెండ్ చేసుకోవడం, అట్లాంటి కేసెస్ స్విచ్ కేసెస్ రాసుకొని దాని రిలవెంట్ ఆపరేషన్స్ మొత్తం ఇక్కడ పర్ఫామ్ చేసుకుంటాం అన్నమాట రెడ్యూసర్లో. సో నెక్స్ట్ ఫర్దర్ శాంపిల్స్లో మనం అది కూడా చూద్దాం. ఫస్ట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే బేసిక్ ఇది రెండు చూద్దాం. సో ఇప్పుడు మనం దీని వైజ్ యాక్షన్స్ క్రియేట్ అయిపోయాయి, రెడ్యూసర్స్ క్రియేట్ అయిపోయాయి సో ఫర్ ఉన్న యాక్షన్స్తో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ వచ్చేసి మనం స్టోర్ని క్రియేట్ చేయడం చూద్దాం. సో ఫార్ కనుక మీరు చూస్తే ఇంకా మనం ఏమీ యాడ్ చేయలేదు దీనికి, ఎన్పిఎమ్స్ కానీ ఏమీ లింక్ చేయలేదు. జస్ట్ నేను ఇండివిజువల్ క్లాసెస్ క్రియేట్ చేసుకున్నాను. ఇండివిజువల్ క్లాసెస్కి ఒక కాన్స్టెంట్ వేరియబుల్ ఒక ఫంక్షన్ తీసుకొని దాన్ని రిక్వైర్డ్ ఆపరేషన్స్ని నేను రాసిపెట్టాను అనమాట. ఇంకా నేనేమి లింక్ చేయలేదు, ఎక్కడ దేనికి ఏమీ లింక్ చేయలేదు. సో ఫర్ జస్ట్ ఒక రిడ్యూసర్ని క్రియేట్ చేశాను, ఒక యాక్షన్ని క్రియేట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ స్టోర్ని క్రియేట్ చేయడం. సో ఈ స్టోర్ని క్రియేట్ చేయడం మనం నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం, బికాస్ ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది. సో దీనికి అడిషనల్ పార్ట్ 2లో కంటిన్యూ చేస్తాను అనమాట. సో దాన్ని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.